తెలుగు ఫిల్మ్ వీక్షకులందరికీ స్వాగతం. రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులని అలరించడానికి వస్తున్న మరికొన్ని కొత్త సీరియల్ టైటిల్స్ ఈ వీడియోలో మీకోసం. 1962వ సంవత్సరంలో ఎన్టీఆర్ సావిత్రి నటించిన రక్త సంబంధం సినిమా ఎంతో పాపులర్. ఆ సినిమా టైటిల్ తో ఇప్పుడు మూడోసారి మళ్ళీ కొత్త సీరియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. 1987లో రిలీజ్ అయిన కలెక్టర్ గారి అబ్బాయి, 1992లో రిలీజ్ అయిన కలెక్టర్ గారి అల్లుడు సినిమాల టైటిల్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు బుల్లితెరపై కలెక్టర్ గారి కోడలు అనే టైటిల్ తో మరో కొత్త సీరియల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాధవన్, సిమ్రాన్ కలిసి నటించిన అమృత చిత్రంలోని ఏ దేవి వరమో నీవు అనే పాట మొదటి లైన్స్ తో ఇప్పుడు ఏ దేవి వరమో నీవు అనే కొత్త సీరియల్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. 1973వ సంవత్సరంలో కృష్ణ, శోభన్ బాబు కలిసి నటించిన చిత్రం పుట్టినిల్లు మెట్టినిల్లు, ఆ టైటిల్ తో ఇప్పుడు బుల్లితెరపై ఓ సీరియల్ వచ్చేస్తోంది. యువరాణి అనే కొత్త టైటిల్ తో కొత్త సీరియల్ ప్రేక్షకులని అలరించబోతోంది. 1973లో రిలీజ్ అయిన తాత మనవడు అనే టైటిల్ ని కొద్దిగా మార్చేసి తాత మనవరాలు అనే టైటిల్ తో ఇప్పుడు కొత్త సీరియల్ రాబోతోంది. 1984వ సంవత్సరంలో ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు నిర్మించిన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం టైటిల్ తో ఇప్పుడు బుల్లితెరపై ఈటీవీలోనే మరో కొత్త సీరియల్ కూడా వచ్చేస్తోంది. 1996వ సంవత్సరంలో వెంకటేష్, సౌందర్య కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం పవిత్ర బంధం టైటిల్ తో ఇప్పుడు పవిత్ర బంధం అనే మరో సీరియల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2015లో రిలీజ్ అయిన హర్రర్ ఫిలిం టైటిల్ చంద్రికాని బేస్ చేసుకొని నేనే చంద్రిక అనే టైటిల్ తో ఒక కొత్త సీరియల్ ని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 16 ఏళ్ల వయసు సినిమాలో శ్రీదేవి పాట సిరిమల్లె పువ్వ అందరికీ తెలిసిందే. ఆ పాటను బేస్ చేసుకొని సిరిమల్లె పువ్వు అనే కొత్త సీరియల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 1985లో మోహన్ బాబు, జయసుధ కలిసి నటించిన ఏడరుగుల బంధం సినిమా టైటిల్ తో ఇప్పుడు మరో కొత్త సీరియల్ కూడా వచ్చేస్తోంది. 1991వ సంవత్సరంలో ఏఎన్ఆర్, మీనా నటించిన సీతారామయ్య గారి మనవరాలు సినిమా టైటిల్ తో ఇప్పుడు సీరియల్ వచ్చేస్తోంది. ఇవి తెలుగు బుల్లితెరపై రాబోయే రోజుల్లో రాబోతున్న కొత్త సీరియల్ టైటిల్స్. వీటిలో అన్ని టైటిల్స్ సీరియల్స్ గా వస్తాయా అంటే కొన్ని టైటిల్స్ రావచ్చు, కొన్ని టైటిల్స్ మధ్యలోనే చేంజ్ కావడం కానీ లేదా కొన్ని సీరియల్స్ ఆగిపోవడం కానీ కూడా జరగచ్చు. వీటిలో అయితే టైటిల్స్ వస్తాయి కానీ అన్ని వస్తాయి అని కన్ఫర్మ్ గా అయితే చెప్పలేము. ఈ వీడియోలో మీరు చూసిన టైటిల్స్ లో ఏ టైటిల్స్ బాగున్నాయి, వీటిలో ఏ టైటిల్స్ మీకు నచ్చాయని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టేయండి.